ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే నాకు అనిపించింది వీడికి నిజంగానే యూఎక్స్ డిజైనర్ కావాలని అనిపించింది. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఏమంటారో తెలుసు యూఎక్స్ డిజైనింగ్లో. ఒకవేళ మీ దగ్గర డిజైనర్స్ ఉంటే ఆస్క్ దెమ్ టు ఫిక్స్ ఇట్. రీసెంట్గా ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ డెలాయిట్ పీపుల్. వాళ్ళకి ఇలా యూఎక్స్ డిజైనర్ నీడ్ ఉన్నది, ఆ పొజిషన్కి అప్లై చేయడానికి ఇంట్రెస్టెడా కాదని, శాలరీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ. సో ఐ సెడ్ ఓకే అనమాట. మీకు ఒక లింక్ వస్తుంది, అక్కడ ఆ లింక్లో ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎంటైర్ డీటెయిల్స్. అంటే మీ ప్రీవియస్ కంపెనీలో ఏదైతే వర్క్ చేశారో మీరు, అంటే నా డీటెయిల్స్ తెలుసు కదా, మీరు జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఏమైతే డీటెయిల్స్ మనం కంపెనీ దాంట్లో ఫిల్ చేస్తూ ఉంటామో సేమ్ అలానే ఫిల్ చేయమన్నారు అనమాట. ఐ సెడ్ ఓకే చేద్దామని చెప్పేసి నేను తీసాను. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే నాకు అనిపించింది వీడికి నిజంగానే యూఎక్స్ డిజైనర్ కావాలని అనిపించింది. ఐ విల్ షో యూ వాట్ హ్యాపెండ్. క్లిక్ హియర్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తే జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం అంతా చెక్ చేసుకోండి, దాని తర్వాత అప్లై చేయండి అన్నారు డెలాయిట్ కంపెనీకి. సో వెన్ ఐఎమ్ అప్లయింగ్ దిస్, నేను ఇక్కడ బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేశాను. సో ఇది చూడడానికి కూడా ఇది బ్యాంక్ సెక్టర్ లో ఇచ్చే ఫామ్ లాగానే ఉంది, చూడడానికి కూడా చేంజ్ చేయాలి. ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ అదంతా డీటెయిల్స్, నా డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చాను, అడ్రస్ అదంతా ఇచ్చాను, కాలేజ్ డీటెయిల్స్ అడిగారు అది ఇచ్చాను. సో ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ లో నాది ఏంటంటే కాకినాడ కైట్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ కాలేజ్ డీటెయిల్స్ కూడా నాకు కనిపించట్లే ఇక్కడ. అది కూడా కనిపించింది ఏంటంటే కైట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఏదో చూపిస్తున్నారు. అంటే నేను చదివింది బీటెక్ కాలేజ్ అనమాట, అది దాని రిలేటెడ్ ఏమీ కనిపించట్లే. ఓకే, కాకినాడ కైట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో అది జేఎన్టీయూ అండర్ లో ఉంటుంది. సో జేఎన్టీయూ అని టైప్ చేశాను అనమాట. సో జేఎన్టీయూ అని టైప్ చేసినప్పుడు జేఎన్టీయూ కే అండర్ లో ఉంటది అనమాట మా కాలేజ్. సో ఇందులో జేఎన్టీయూ హైదరాబాద్ సంథింగ్ ఏవేవో చూపిస్తుంది తప్ప ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతే, జేఎన్టీయూ రిలేటెడ్ ఓన్లీ హైదరాబాద్ మాత్రం పెట్టాడు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయాలని అంటే అట్లీస్ట్ టైప్ చేసి ఇవేమీ ఆప్షన్స్ లో లేవు, నేను మాన్యువల్ గా టైప్ చేయాలనుకుంటున్నాను, అది కూడా లేవన్నమాట. ఎయిదర్ ఇది జేఎన్టీయూ అది క్లిక్ చేయాలి, లేదంటే ఇది క్లిక్ చేయాలి, లేదంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మాత్రమే క్లిక్ చేయాలి. సేమ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లో కూడా నేను ఒక క్వాడ్రంట్ అనే ఒక కంపెనీలో నేను వర్క్ చేశాను అనమాట, ప్రీవియస్ కంపెనీ. సో అది నేను ఇస్తుంటే అసలు ఆ కంపెనీ డీటెయిల్స్ లేదని చూపిస్తుంది. ఫోన్లో అసలు క్యూతో ఏం స్టార్ట్ అయ్యింది చూస్తే క్యూతో ఈ మూడే ఉన్నాయి, స్క్రోల్ చేస్తున్నా లేదు. ఇప్పుడు నేను ఈ మూడిట్లో ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలా. ఇప్పుడు నా రెజ్యూమే చెక్ చేస్తారు వాళ్ళు, ఈ డీటెయిల్స్ చెక్ చేస్తారు. సో వాళ్ళు నన్ను ఫ్రాడ్ కింద కన్సిడర్ చేస్తారు, లేదంటే నేను ఏమైనా ఫేక్ పెడుతున్నట్టు సంథింగ్ అక్కడ మిస్ మ్యాచ్ అవడం వల్ల నాకు ఈ ఆఫర్ రాకుండానే ఆగిద్ది కదా. సో వాళ్ళు ఉన్న ప్రాబ్లం వల్ల చాలా మంది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని కూడా బెటర్ గా చూపించాలంటే యూఎక్స్ లో యూఐ లో చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తూ మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ప్రెసెంట్ వీళ్ళకి యూజర్ అవుతాను అంతే కదా. సో సేమ్ అలానే ఇంకో కంపెనీ కూడా నేను చేశాను అనమాట, వానేజ్ అన్న కంపెనీ. సో అసలు వానేజ్ అసలు రిజల్ట్ లేదని చూపిస్తుంది. వీతో ఏమున్నాయని చూసా, వీతో చూస్తే అసలు వీతో ఉన్న కంపెనీస్ ఏం డీటెయిల్స్ కనిపించట్లే. ఇవి ఎక్కడో లాస్ట్ లో వర్క్ చేసా వీసా సంథింగ్ ఇవేవో ఉన్నాయి, నేను వర్క్ చేసిన కంపెనీ లేదు. సో ఇక్కడ ఉన్న కంపెనీస్ లో ఆ డీటెయిల్స్ నేను ఇవ్వాలా లేకపోతే నా డీటెయిల్స్ ఇవ్వాలా నాకు అర్థం కాలేదు. సో ఇట్స్ బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఏం చేస్తాం, ఎలాగో అవ్వదు ఇది. ఏదో ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్, దట్ హెచ్ఆర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను డీటెయిల్స్ చెప్పి చేయాలి. అదర్వైజ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మళ్ళీ అదొక క్లాష్ అయ్యిద్ది అనమాట. ఇదనమాట అక్కడ జరిగింది. యాక్చువల్ గా జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు మనం చాలా ఇరిటేట్ అవుతాం, అవునా, జాబ్ కావాలి కానీ అన్ని డీటెయిల్స్ వస్తామా అని ప్రతి కంపెనీకి వీ హ్యావ్ టు గివ్ అగైన్ అండ్ అగైన్ కదా. ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి. అది ఎలాగైనా మనం కంప్లీట్ చేయాలి కానీ కంప్లీట్ చేయలేకపోతాం. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఏమంటారో తెలుసు యూఎక్స్ డిజైనింగ్ లో. నేను ఆ టాస్క్ కంప్లీట్ చేయాలనుకున్నాను, ఐ కాంట్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూ. ఏంటా ఇష్యూ, నేను చదివిన కాలేజ్ లేదు, నేను చేసిన కాలేజ్ నేమ్ లేదు, బట్ దే షోయింగ్ సంథింగ్ ఎల్స్. వాడి దగ్గర ఉన్న లిస్ట్ లో ఉన్న కాలేజ్, వాడి దగ్గర ఉన్న కంపెనీస్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలా? నో కదా. కానీ అది వాడు చెక్ చేసుకోవాలి కదా, అంత పెద్ద కంపెనీ వాడు. సో ఇలాంటి ప్రాబ్లం ఏంటని అంటారంటే ఎడ్యుకేషన్ అంటారనమాట. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నార్మల్ గా యూజర్ వాళ్ళు అనుకుంటున్న టార్గెట్ ఏదైతే ఉంటుందో లేదంటే ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేయలేకుండా ఆపే ప్రాబ్లం ఏదైనా సరే ఎడ్యుకేషన్ అనమాట. సో ఇక్కడ నా ఎడ్యుకేషన్ ఏంటి, యూఎక్స్ ప్రాబ్లం ఏంటి అని అంటే నేను ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఇవ్వాలనుకున్నానో అది నాకు దొరకకపోవడం. ఒకవేళ దొరకకపోతే మాన్యువల్గా టైప్ చేసేదన్నా ఇవ్వాలి, వేరే ఆప్షన్ అన్నా ఇవ్వాలి. సో అలా ఇవ్వకపోవడం వల్ల నేను అనుకున్న టాస్క్ యాజ్ అ యూజర్గా ఆ టాస్క్ కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఇది వెరీ బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. డెలాయిట్ పీపుల్, యూ నీడ్ టు హైర్ అ డిజైనర్
ఒకవేళ మీ దగ్గర డిజైనర్స్ ఉంటే ఆస్క్ దెమ్ టు ఫిక్స్ ఇట్. నాకు అనిపిస్తుంది మీరు కూడా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు చాలాసార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను. మీరు ఏ కంపెనీతో అలా ఫేస్ చేశారు, ఏంటి ఆ ప్రాబ్లం అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.